సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. న్యాయ కోవిదుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత నిర్మాత. అదేవిధంగా విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి. స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు. చిన్న భిన్నమవుతుంది, చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు. నయానో భయానో సామదాన వేద దండోపాయాలను ఉపయోగించి 562 సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారిని నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్, ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని, దేశంలో గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంతనాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం 4 రోజుల్లోనే రజాకారులను అణచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి కారణభూతులయ్యారు. అది కాకపోయి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటక, నేటి తెలంగాణలో దాదాపు 2,15,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఇవాళ పాకిస్తాన్లో ఉండేది. మన దేశం మధ్యలోనే దాదాపు 10 కోట్ల జనాభా పాకిస్తాన్ సంబంధించిన జనాభా ఉండేది. అటువంటి ఒక సమర్థత కలిగిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ దేశ సమగ్రత, సమైక్యత కోసం వారు చేసిన త్యాగాలు ఎనలేనివి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా వారి భూమిక శ్లాఘించదగింది. అటువంటి మహనీయుని కేవలం జయంతుల సందర్భంగా, వర్ధంతుల సందర్భంగా స్మరించుకోవడం, పూలమాలలు అర్పించడం కాకుండా ఎటువంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని వారు గడిపారో దాని నుండి ప్రేరణ పొంది ఈ దేశాన్ని ఐక్యంగా ఉండడం కోసం, తద్వారా ఒక ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ప్రజలందరూ ముందుకు కలాల్సిన అవసరం ఉంది. వారు పుట్టిన గుజరాత్లో వారు చేసిన త్యాగాలకి స్మృతిగా 182 మీటర్ల ఎత్తైన 597 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించుకున్నాం. అదేవిధంగా వారి జన్మదినాన్ని, జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఒకటే, మన దేశం కులాల కారణంగా, మతాల కారణంగా, భాషల కారణంగా, ప్రాంతాల కారణంగా విచ్ఛిన్నం కాకుండా ఒకటిగా ఉండాలి. అది జరిగినప్పుడే మనమందరం ఆకాంక్షిస్తున్న విశ్వగురుగా
భారతదేశం పునర్వైభవం సాధిస్తుంది. మన దేశ ప్రధాని కలలుగంటున్న వికసిత భారత్ సాకారం కావాలంటే కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన అందరికీ నిర్దేశించిన లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలంటే కూడా మన రాష్ట్రంలో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కేవలం అభివృద్ధినే ప్రాధాన్యత కమరంలో పెట్టుకొని సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందించాలనే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఒక ఆరోగ్యవంతమైన, ఒక సంపన్నమైన, ఒక సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరగాల్సిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయుల జీవితాల నుంచి నేటి యువత స్ఫూర్తి పొందాలి. వారు చేసిన త్యాగాల గురించి తెలుసుకోవాలి. అది స్వాతంత్ర పోరాటం కావచ్చు, లేదా నాయక్ కోవిదుడిగా వారు పేద ప్రజలకు అందించిన సేవలు కావచ్చు, లేదా విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని స్వదేశీ పేరుతో ఆనాడు మన భారత స్వాతంత్రం కోసం స్వదేశీని ఒక పునాదిగా నిర్మించుకొని పోరాడిన వైనం కావచ్చు, లేదా మహాత్మా గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు సత్యాగ్రహాల్లో పాల్గొని తద్వారా ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించడానికి నేడు 145 కోట్ల భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణమైన వారి జీవితము, వారి త్యాగము, వారి పోరాట పటిమ, వారి సమర్థ నాయకత్వము, వారి సాహసము నుంచి యువత స్ఫూర్తి పొందాలి. రాబోయే రోజుల్లో ఒక వికసిత భారత్ నిర్మాణం కోసం వారందరూ కూడా భాగస్వామ్యం కావాలి. వారికి కూడా స్వాగతం పలకడం జరుగుతుంది. ఈరోజు జాతీయ డే ఆఫ్ యూనిటీలో పాల్గొనడానికి, ఈ యొక్క యూనిటీ మార్చ్లో పాల్గొనడానికి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్యకుమార్ యాదవ్ గారు సత్యకుమార్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన మంత్రివర్యులు గౌరవ సార్ నమస్కారం. సార్